మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అమీనాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 1000కి పైగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇక మహబూబాబాద్లో మరో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక 3146 గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తయారు చేసుకోవాలని వాటి రిపేర్స్ కానీ రెనోవేషన్ కానీ అవసరమైతే అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ టాయిలెట్స్ అలాగే మంచి కలర్ చేసుకోవాలని రంగులు వేసుకొని కార్పొరేట్ స్థాయి పాఠశాలగా తీర్చిదిద్దాలని ఈ సంవత్సరం బడ్జెట్లో 3 ఏళ్ల కాలంలో పూర్తి చేసుకోవడానికి 7,200 కోట్ల రూపాయలను కూడా మనం ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకున్నాం. ప్రతి మండలాల నుంచి 2 పాఠశాలలో 3 పాఠశాలలో ఎక్కడైతే ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంటుందో అక్కడ తీసుకున్నాం. వాటిని కూడా బ్రహ్మాండంగా ఆ పని కూడా పూర్తవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇది ఎన్నికలు రాజకీయ సభ కాదు, కానీ